కేబీఆర్ పార్క్ చుట్టూ రాబోయే 2 సంవత్సరాల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఈ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారు వారితో మాట్లాడదాం. సార్, దాదాపు మీరు 2 నెలలుగా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు వాహనదారులందరికీ కూడా అవగాహన వచ్చినట్టేనా? అంటే మన ఫస్ట్ ట్రయల్ ఏదైతే ఏప్రిల్ 5th చేపట్టినామో అప్పటి నుంచి దీని గురించి మీరు కూడా మీడియా మిత్రులు అందరూ సహకరించి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. సెకండ్ ట్రయల్ జూన్లో అయింది, అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి సిపి గారు కూడా కంటిన్యూస్గా మీటింగ్ పెట్టి చాలామందికి చెప్పడం జరిగింది. ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మా సోషల్ మీడియా హ్యాండిల్స్, అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు హైజియా అసోసియేషన్ ద్వారా ఆల్ హెచ్ఆర్స్కి మెయిల్ అండ్ డీటెయిల్స్ పంపడం జరిగింది. సో దాదాపు అందరికైతే ఈ 1 వే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్న అవగాహన అయితే ఉంది. బట్ మా కోరిక ఏంటంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎక్కడ రోడ్ ఎక్కాలి, ఏ లేన్లు వెళ్ళాలి, ఎక్కడ లేన్ చేంజ్ చేయాలి, ఇవి అన్నీ అవగాహన పెంచుకుంటే త్వరలోనే వితౌట్ కన్ఫ్యూజన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్, అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 7 ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. అక్కడ పర్ అవర్ యావరేజ్ చూసుకుంటే 12,000 to 15,000 వెహికల్స్ అక్కడ ట్రావెల్ చేస్తుంటాయి. సో దీనికి సంబంధించి ఆంక్షలు ఎలా అమల్లో ఉండబోతున్నాయి, ఈ డైవర్షన్కి సంబంధించి ఎలాంటి చర్యలు? అంటే మనకి ఆంక్షలు అంటే కేబీఆర్ చుట్టూ ఏదైతే 360 రోడ్ ఉందో అవి అన్నీ యూని డైరెక్షనల్గా నడుస్తుంది, ఒకటే డైరెక్షన్. ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ ఉంది, ఇప్పుడు 2 సైడ్ నుంచి వెళ్ళవచ్చు. చెక్ పోస్ట్ టు ఎన్టీఆర్ మార్గ్ వెళ్ళొచ్చు, ఎన్టీఆర్ మార్గ్ నుంచి చెక్ పోస్ట్ కూడా రావచ్చు. కానీ రేపు 6 o'clock తర్వాత ఓన్లీ 1 వే ఉంటుంది. చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ 2 సైడ్ వాడుకొని వెళ్ళొచ్చు. క్యారేజ్ వే లెఫ్ట్ సైడ్ ఉన్న 2 లేన్లు కూడా వెళ్ళొచ్చు, రైట్ సైడ్ ఉన్న 2 లేన్లు కూడా వెళ్ళొచ్చు. అలాగే ఎన్టీఆర్ భవన్ నుంచి టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ అగ్రసేన్ కానీ ఆ సింగిల్ డైరెక్షన్లో నడుస్తుంటుంది. దీనిలో మధ్యలో లెఫ్ట్లో ఎగ్జిట్ ఉంటుంది. ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళాల్సిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు రైట్ సైడ్ ప్రయాణం చేస్తున్నారంటే జిమ్ఖానా క్లబ్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్కి రావడానికి ఓపెనింగ్ ఉంటుంది, మీడియన్ ఓపెనింగ్. సో అక్కడ లెఫ్ట్లో మర్జ్ అయిపోయి ఎన్టీఆర్ భవన్ నుంచి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా ప్రతి జంక్షన్కి మధ్యలో లేన్ చేంజింగ్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. అక్కడ లేన్ చేంజ్ చేసుకొని మీరు లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే సార్, ఇక్కడ లేన్ చేంజింగ్ దగ్గర చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏమన్నా గూగుల్ మ్యాప్స్లో అప్డేట్ చేశారా సార్? ఎవరైనా వెహికల్స్ అంటే ఇప్పుడు ఈ రేడియో రోల్స్తో వెళ్ళేటువంటి వారు కన్ఫ్యూజన్కి గురి అవకాశాలు ఉంటాయి. నా గూగుల్ మ్యాప్లో చూసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్స్లో మేము 2-3 మీటింగ్స్ గూగుల్ వాళ్ళతో కూడా పెట్టి దాన్ని ఆ లేన్ చేంజింగ్ ఇవన్నీ అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒక కొత్త విధానం ఇంప్లిమెంట్ చేయాలంటే 24 hours దాదాపు తీసుకుంటారు. సో డీటెయిల్గా మా 2-3 మీటింగ్ మా డీసీపీ గారు, నేను గూగుల్ వాళ్ళతో మీటింగ్ పెట్టేసి నిన్న నైట్ వాళ్ళు దీన్ని అప్లోడ్ చేశారు. సో ఈరోజు ఇందాక ఒక 1/2 hour 1 hour ముందుకు అది ఫంక్షన్లోకి వచ్చింది. అది ఈరోజు మనకి డబుల్ వేగా నడుస్తుంది కాబట్టి మనకి కన్ఫ్యూషన్ ఉండదని రోడ్ క్లోజర్ చూపిస్తున్నారు ఈరోజు నైట్ వరకు. రేపు మార్నింగ్ నుంచి కరెక్ట్గా 1 వే అన్నది అమల్లోకి వస్తుంది. ఈవెన్ గూగుల్లో కూడా ఆ లేన్ చేంజింగ్ కూడా చూపెడతారు. అంటే ట్రాఫిక్ సిబ్బంది డిప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ 2 ఏళ్ల పాటు ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు 1 వే పెట్టారు, ఆ తర్వాత రేడియల్ రోడ్స్కి కనెక్టింగ్గా ఉంది. సో ఇప్పుడు సిబ్బందిని ఏమన్నా అదనపు సిబ్బందిని ఏమన్నా అంటే ఇంత ముందుకు మేము కేబీఆర్ చుట్టూ ఓన్లీ జంక్షన్స్లో పోస్టింగ్ ఇచ్చేవాళ్ళము. అలాగే 2 షిఫ్ట్గా పనిచేసేది. మార్నింగ్ 8 o'clockకి వచ్చి 2 o'clock అండ్ 2 to 10 అట్లా. నైట్ వెరీ థిన్ డిప్లాయ్మెంటే ఉండేది. కానీ ఇప్పుడు రేపు ఏదైతే కొత్త విధానం ఇంప్లిమెంట్ చేయబోతున్నామో దానిలో 4 షిఫ్ట్ పెడుతున్నాం. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి డిప్లాయ్ చేస్తున్నాము, 24 hours డిప్లాయ్ చేస్తున్నాము. దాదాపు 450 మంది సిబ్బంది మరియు ఆఫీసర్స్ కలిసి దీనిలో డ్యూటీలు ఉంటారు. ఓకే సార్, ఏమన్నా ఫైర్ వెహికల్స్ కానీ అంబులెన్స్ కానీ ఏమన్నా మినహాయింపు ఉంటుందా సార్ ఈ ఆంక్షల? అంటే అంబులెన్సెస్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ వారితో ఆల్రెడీ మీటింగ్ పెట్టి వాళ్ళకి మా కంట్రోల్ రూమ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీస్ ఉన్న అంబులెన్సెస్ ఎప్పుడు వచ్చినా మాకు తెలియజేస్తారు, మేము వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చి పంపిస్తాము. అదర్వైజ్ రెగ్యులర్గా సిగ్నల్ కూడా ఉండదు కాబట్టి రోడ్ యూసర్స్ రెగ్యులర్ కమ్యూటర్స్ వాళ్ళు దారి చేస్తే అంబులెన్స్కి పెద్ద ప్రాబ్లం మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డెస్టినేషన్ ప్లేస్కి రీచ్ కావాలంటే ఇప్పుడున్న ఆంక్షలతోటి యావరేజ్ టైం ఎంత పెరిగే అవకాశం? అంటే ఇట్ డిపెండ్స్ అండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ మా అంచనా ఏంటంటే ఉన్న క్యారేజ్ వేలో దాదాపు 70% కొన్ని ప్లేసెస్లో కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది.
సో ఆ టైంలో ఈ వన్ వే విధానం అన్నది తప్పదు. అది డెఫినెట్లీ ఇది చేస్తేనే మనం రొటేషన్లు పెట్టగలుగుతాము. కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ ఉంది. ఆల్రెడీ ఆ పిల్లర్ ఇవన్నీ ఇది వర్క్ జరగడం వల్ల బాగా కంజెషన్ ఉంది. దాదాపు గ్రీన్ మాస్క్ నుంచి మీకు బంపర్ టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్ వెళ్తుంటుంది. అండ్ ఎన్టీఆర్ భవన్ సిగ్నల్లో వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకొని లేన్ చేంజింగ్ కూడా కరెక్ట్గా చేసుకొని వితౌట్ కన్ఫ్యూషన్ వెళ్ళడం స్టార్ట్ అవుతే దానికి ఒక 10-15 డేస్ టైం పడుతుంది. ఆ హ్యాబిట్ ఫార్మేషన్ రావడానికి జనాలకి మనం ఎంత ప్రచారం చేసినా ఎంత అనౌన్స్ చేసినా అక్కడ ఫీల్డ్కి వచ్చి వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. సో ఒక 15 డేస్ తర్వాత అందరికీ ఆ మసిల్ మెమరీ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఆ సిగ్నల్ కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి రోడ్ నెంబర్ 2 అంతా వాళ్ళు ఈజీగా క్లియర్ అయిపోతుంది. అక్కడ జామ్ పెద్దగా ఉండదు. సేమ్ టైం కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఒమేగా హాస్పిటల్ ఉంది. అక్కడ లోటస్ పాండ్ నుంచి వచ్చే వాళ్ళు ఎమ్మెల్యే కాలనీ నుంచి వచ్చే వాళ్ళు మర్జ్ అవ్వాలి. సేమ్ అగ్రసేన్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మర్జ్ అవ్వాలి. అక్కడ రోడ్డు కూడా చిన్నగా ఉంది, కొద్దిగా ఎత్తు ఉంటుంది. ఆ ప్లేసెస్ అంతా కొద్దిగా కంజెషన్ రావడానికి అవకాశం ఉంది. అట్లా కొన్ని ప్లేసెస్ అయితే వాళ్ళకి టైమింగ్ తగ్గుతుంది, కొన్ని ప్లేసెస్ వాళ్ళకి టైమింగ్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. బట్ మనకి ఒక 20 డేస్ ఆర్ 1 మంత్ పోయిందంటే ఇంత ముందుకు ట్రావెల్ టైం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది అనేది గూగుల్ వాళ్ళ సహాయంతో అనలైజ్ చేసి చెప్పగలుగుతాం. అంటే సార్ ఇప్పుడు రాబోయే 2 ఏళ్ల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి కాబట్టి దాదాపు 1,00,000కు పైగా వెహికల్స్ ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ వెళ్తుంటాయి. సో మీరు వాహనదారులకు ఎలాంటి అప్పీల్ చేస్తుంటారు, వాళ్ళ నుంచి మీరు ఎలాంటి సహకారాన్ని వాహనదారులకు మన్నతి ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్, ఇది హైట్ సిటీ ప్రాజెక్టు. దీనిలో 7 ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ వచ్చేసిందంటే ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆగకుండా కంటిన్యూస్ మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది టెంపరీగా ఈ పెయిన్ ఏదైతే ఉందో ప్రజలు సహకరించాలి అని కోరుతున్నాము. ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అందరు కలిసి మనము సపోర్ట్ చేస్తున్నామో అంతవరకు ఈ ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అయ్యి అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. ప్రజలకు మా కోరిక ఏంటంటే మీరు ఒకవేళ ఈ పర్టికులర్ కారిడార్ని అవాయిడ్ చేయగలిగితే మీరు అవాయిడ్ చేయండి. మీరేమైనా చిన్న పనులకి కూడా ఏమన్నా చిన్న వాక్కి 500 మీటర్స్ 200 మీటర్స్ వెళ్ళడానికి కూడా కారు తీసుకుంటుంటే అలాంటి మీరు 2 వీలర్ కన్వర్ట్ అయితే కూడా మనకి చాలానే స్పేస్ కలిసి వస్తుంది. అలాగే మీరు కార్ పూలింగ్ ఎంకరేజ్ చేసుకుంటే దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్. మీరు సేమ్ మార్నింగ్ టు ఈవినింగ్ రెగ్యులర్గా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేవారు అయితే మీ కాలనీ నుంచో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో మీ చుట్టాలో సేమ్ ఏరియాలో ట్రావెల్ చేసేవాళ్ళు ఇప్పుడు మంచి యాప్స్ కూడా కార్ పూలింగ్ యాప్స్ వచ్చినాయి. క్విక్ రైడ్ అని ఉంది, S5 అని ఉంది. సో ఈ యాప్స్లు కూడా మీరు కార్ పూలింగ్ ఎంకరేజ్ చేసుకోవచ్చు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు ఎంకరేజ్ చేసుకోవచ్చు. మనం మెట్రో ఉన్న కారిడార్లు మెట్రోలు వెళ్ళడం కానీ బస్సెస్లు ప్రిఫర్ చేయడం కానీ అలా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాడుకోవచ్చు. సో వాల్యూమ్ తగ్గిందంటే డెఫినెట్లీ కొంతవరకు మనకి యూస్ అవుతుంది. అండ్ కొంతమందికి ఇంకా తప్పదు, సేమ్ వెహికల్లోనే వెళ్ళాల్సిన వస్తుంది, సేమ్ ప్లేస్ నుంచే వెళ్ళాల్సిన వస్తుంది. మీకు మా సూచన ఏంటంటే టైం టు టైమ్ ఈ అడ్వైజరీస్ ఏదైతే ఇస్తున్నామో మీరు ఇమీడియట్లీ అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవ్వగలిగితే ఎంత త్వరగా మనము ఈ కంజెషన్ నుంచి బయటకు రావచ్చు అంత త్వరగా మనం రావడానికి అవకాశం ఉంది. అలాగే ఓవర్ స్పీడింగ్ కానీ రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానీ కొద్దిగా టెంప్టేషన్స్ ఉండడానికి అవకాశం ఉంది రోడ్ యూసర్స్కి. అది మీరు దయచేసి చేయవద్దు. మేము కూడా మానిటర్ చేస్తున్నాము, వైలేటర్స్ని పనిష్ చేస్తాము. అండ్ అది చాలా ప్రమాదకరం కూడా. సో మీరు మాత్రం కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి పిల్లలకి కూడా చెప్పండి, ఇక్కడ రాంగ్ సైడ్ రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం కానీ ఓవర్ స్పీడింగ్ చేయడం కానీ చాలా ప్రమాదకరం. దీనిలో ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అది ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయవద్దని కోరుతున్నాం. రాబోయే 2 ఏళ్ల పాటు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. ఎవరైతే ఆ వాహనాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందో అటువంటి వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం ద్వారా కొంత ట్రాఫిక్ వాల్యూమ్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం అటువంటి వారిని గుర్తించి ఖచ్చితంగా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రంజిత్, TV9 హైదరాబాద్.